చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మేము నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినటానికి, నీ వాక్యము ద్వారా బలపడటానికి గత 17 రాత్రి నుంచి మీరు మాతో మాట్లాడిన మాటలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరోసారి సహవాసముగా సంఘముగా కూడి నిన్ను ఆరాధించటానికి ఈ దినమున మీ సన్నిధిలో ఉన్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. నీ వాక్యము చేత మా ఆత్మలను తృప్తిపరిచి మీ కొరకు నమ్మకస్తులుగా మేము జీవించున్నట్లు ప్రేమ, ఐక్యత, పరిశుద్ధాత్మయందలి ఆనందమును కలిగి క్రీస్తులో పరిపూర్ణమగునట్లుగా మమ్ములను నడిపించండి. నీ సన్నిధిలో వింటున్న వాక్యాలు కేవలము ప్రభువా అవి మా ఆలోచనలో నుండి పుట్టినవి కాదు, అవి ఆత్మావేశము వలన కలిగినవని మేము తెలుసుకొని వాక్యానికి లోబడి మీ సన్నిధిలో మేము ప్రార్థించుటకు, ప్రకటించుటకు, ఆత్మ సంబంధమైన విషయాలలో ముందు కొనసాగునట్లు మీ కృప మాతో ఉంచమని ప్రార్థన చేస్తూ, నిలవబడినటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నీ వాక్యాన్ని బోధిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించి ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించినందుకు మనము ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. అపోస్తుల కార్యములు అనేటువంటి ఒక పుస్తకాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని రోమాలో ఉన్న ఒక గొప్ప నాయకుడుగా పేరు పొందినటువంటి థెయోఫిలాకు లూకా అనేటువంటి వైద్యుడు వ్రాస్తూ ఉన్నాడు. వ్రాస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘ చరిత్రకు సంబంధించిన ఎంతో గొప్ప చరిత్ర ఉంది అనే విషయాన్ని మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఇందులో అపోస్తులు ఎలా జీవించారు, వారి ప్రార్థనా జీవితం ఎలా ఉంది, వారి వాక్య బోధన ఎలా ఉంది, వారు ఆత్మీయంగా ఎలా ఎదుగుతున్నారు, ఎలా ప్రకటిస్తున్నారు, సంఘాలను ఎలా కడుతున్నారు, కట్టిన సంఘాలను ఏ విధంగా బలపరుస్తున్నారు, ఏ విధమైనటువంటి శ్రమలలో వారు దేవుని కొరకు నిలిచారు అనే ఎన్నో సంగతులు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుంటూ వస్తున్నాం ప్రియులారా. ఎన్నో పరిస్థితుల మధ్యలో పౌలు గారు రక్షించబడటం, దేవుని పరిచర్య ఎంతో విరివిగా జరిగించటం మనం చూస్తూ ఉన్నాం. మొదటి ప్రయాణం చేశాడు, రెండవసారి మళ్ళీ ప్రయాణం చేశాడు, మూడవసారి మరలా ప్రయాణం చేశాడు, దేశాలు దాటి సువార్తను ప్రకటించాడు, ఖండాలు దాటి దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ సువార్తలో ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి, ఎన్నో వేల ఆత్మలు రక్షించబడ్డాయి. అంత మాత్రమే కాదు, తన జీవితములో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. రాజ్యపరంగా ప్రియులారా అతడు సమస్యలు ఎదుర్కొన్నాడు, మతపరమైన సమస్యలు ఎదుర్కొన్నాడు, సంఘపరమైన సమస్యలు కూడా అతడు ఎదుర్కొన్నాడు. 3 రకాలైన సమస్యలు పౌలు గారిని వెంటాడినాయి. ఒకటి రాజకీయ సంబంధమైన పరిస్థితులు, రెండవది మత సంబంధమైన పరిస్థితులు, మూడవది సంఘపరమైనటువంటి సంగతులలో
అతడు అనేక శ్రమలు ఎదుర్కొన్నట్లుగా దేవుని వాక్యంలో మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పుడు పౌలు గారు అతడు ఏదో అన్యాయం చేశాడు అని ఒక మత సంబంధమైన ఈ యొక్క విధానంలో పౌలు గారిని చెరసాలలో ఉంచారు, బంధించి ఉంచారు. ప్రియులారా, మరి యెరూషలేమునకు అతడు రావటం, అక్కడ అతని మీద నేరాలు మోపటం, అక్కడ నుండి పౌలు గారు కైసరయ అనే ప్రదేశానికి వెళ్ళటం, అక్కడ ఉన్న ఫేలిక్సు అనేటువంటి వ్యక్తి దగ్గర విచారణ జరగటం, ఆ స్థలానికి యెరూషలేము నుండి ప్రధాన యాజకులు పెద్దలు అయినటువంటి వారు కొంతమంది తెర్తిల్లు అనేటువంటి ఒక న్యాయాధిపతిని తీసుకొని, ఒక న్యాయవాదిని, ఒక లాయర్ను తీసుకొని వచ్చి అబద్ధ ప్రకటనలు చేయించటం, వాటిని రుజువు చేయలేకపోవటం మనము దేవుని వాక్యములో చూస్తూ వస్తున్నాము కదా. ప్రియులారా, ఇప్పుడు పౌలు గారు ఎవరి ఎదుట నిలబడ్డాడు అంటే ఫేలిక్స్ ఎదుట నిలబడి ఉన్నాడు కదా. అక్కడకు ఒక న్యాయవాది రావటం, ఆ న్యాయవాదితో పాటు యెరూషలేము నుండి పెద్దలు అలాగే ప్రధాన యాజకులు కూడా వచ్చి పౌలు గారి మీద నేరము మోపుతున్నారు. పౌలు గారి మీద ఏం మోపారు? నేరం మోపారు. ఏం మోపారు నేరం? దేవాలయాన్ని అపవిత్రపరిచాడని, ఏవండి, మత సంబంధమైనటువంటి విధానాలలో విభేదాలు కలిగించాడని, మరి ఇతడు పీడ వంటి వాడిగా మారిపోయాడు అని, ప్రమాదకరమైన వ్యక్తిగా మారిపోయాడని అతని మీద ఎన్నో నేరాలు మోపినప్పుడు పౌలు గారు వారికి సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, అయ్యా, నేను ఏ నేరం చెయ్యలేదు, నేను నా ప్రజల నిమిత్తమై కానుకలు తీసుకొని యెరూషలేమునకు వచ్చాను, వారు దీనస్థితిలో ఉన్నారు, వారికి ఆదరణ కలిగించటానికి నేను త్వరపడి అనేక స్థలాలలో దేవుని సువార్త చేస్తూ కొన్ని కానుకలను పోగు చేసుకొని నా స్వజనులకు ఇవ్వాలని నేను యెరూషలేముకు వచ్చాను. యెరూషలేములో నాతో పాటు మరి మొక్కుబడి చేసుకున్నటువంటి వారు కూడా శుద్ధి దినములు పూర్తయ్యేంత వరకు నేను అక్కడ ఉన్నాను. అప్పుడు యూదా నుండి, ఆసియా నుండి యూదులు కొంతమంది వచ్చి నేరాలు మోపారు. ఒకే ఒక విషయం వారికి మాకు వాదన ఏంటంటే, పునరుత్థానం ఉందని నేను చెబుతున్నాను, పునరుత్థానం వారు కూడా నమ్ముతారు కదా, పునరుత్థానము ఉంది అని నేను చెప్పిన మాట తప్ప నేను చేసిన నేరం ఏంటో నాకు చెప్పండి, రుజువు చెయ్యండి అని వారి ఎదుట విన్నవించుకుంటున్నట్లుగా వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇంతవరకు గత దినాలలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసాం. ఈరోజు మరికొన్ని సంగతులు వాక్యములో త్వరగా మనము చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం వాక్యములో నుండి, అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనము నుండి మనము చదువుకుంటే అక్కడ మనకు కొన్ని సంగతులు తెలియపరచబడతాయి. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనము నుండి మనము చదువుకుందాం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడిన ఉన్నవన్నీయు నమ్మి, అంటే పౌలు గారు మాట్లాడుతున్న మాటలు ఇవి. పౌలు గారు ఫేలిక్స్ అనేటువంటి కైసరియలో ఉన్న ఒక అధికారి ఎదుట మాట్లాడుతున్నాడు. ఆ ప్రక్కనే యూదులున్నారు, ఆ ప్రక్కనే తెర్తిల్లు అనేటువంటి ఒక న్యాయవాది ఉన్నాడు, ఆ ప్రక్కనే ప్రధాన యాజకులు ఉన్నారు, ఆ ప్రక్కనే పెద్దలు కూడా అక్కడ ఉన్నారు. ఎక్కడ ఇది జరుగుతున్న సన్నివేశం? కైసరియలో అంటే యెరూషలేము నుండి పౌలు గారిని ఎక్కడికి తీసుకొచ్చారు? కైసరియకు తీసుకొచ్చారు కదా. కైసరియలో ఉన్నటువంటి పెద్ద ఎవరు? అధికారి ఎవరు? ఫేలిక్సు అనే అధికారి ఉన్నాడు. ఆ ఎదుట న్యాయవాది చెప్పిన తర్వాత ఇప్పుడు పౌలు గారు చెబుతున్నటువంటి విషయాలు ఏంటి? నేను ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథముల యందు ఏమైతే వ్రాయబడి ఉన్నాయో వాటన్నిటిని కూడా నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి, వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. పౌలు గారు మాట్లాడుతున్నాడు. అయ్యా,
వీళ్ళిప్పటి వరకు చెప్పిన నేరాలన్నీ కూడా నాలో ఏమీ లేవు, నేను ధర్మశాస్త్రాన్ని నమ్మాను, ప్రవక్తల ప్రవచనాలు కూడా నేను నమ్మాను, వాళ్ళు పునరుత్థానము నమ్ముతున్నట్లుగానే నేను కూడా పునరుత్థానాన్ని ఏం చేస్తున్నాను, నమ్ముతున్నాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పునరుత్థానముందని యూదులు నమ్మారు, పునరుత్థానముందని పౌలు నమ్మాడు, పునరుత్థానముందని మనం నమ్ముతున్నామా? నమ్ముతున్నారా? పునరుత్థానం అంటే ఏంటి? పునరుత్థానం అంటే ఏంటి? ఉత్థానం అంటే తిరిగి లేచుట. ఉత్థానం అని అంటే లేచుట. అంటే మళ్ళీ తిరిగి లేచుట. పునరుత్థానం అంటే మరలా తిరిగి లేచుట. ఏమండి, ఒక విషయాన్ని గుర్తించండి, చనిపోయిన ప్రతి ఒక్కరూ మరలా తిరిగి లేస్తారు అనేటువంటి నమ్మకం మనందరికీ ఉందా? అందులో డౌట్ ఏమన్నా ఉందా? ఏమండి, ఆలోచించాలి. ఎందుకంటే క్రైస్తవులలో కూడా చాలామంది పునరుత్థానము అనేటువంటిది ఇక లేదు, మళ్ళీ మళ్ళీ పునరుత్థానం అనేది ఉండదు, ఇక చనిపోయిన తర్వాత నరకములో కొంతమంది వేయబడతారు, ప్రభువుని నమ్మిన వారు పరలోకానికి వెళ్ళిపోతారు, నరకంలో ఉన్న వారిని కూడా దేవుడు ఎక్కువ కాలం ఉంచడు, ఆ నరకంలో ఉన్న వారిని కూడా ఆయన ప్రేమామయుడు కాబట్టి మళ్ళీ నరకంలోనే తీసుకెళ్ళి అందరినీ పరలోకానికే తీసుకెళ్ళిపోతాడు అనే బోధలు కూడా లోకములో ఉన్నాయి ప్రియులారా. కానీ బైబిల్ మాత్రం అలా చెప్పటం లేదండి. బైబిల్ ఏం చెబుతుందంటే, ఒక దినము రాబోతుంది, ఆ దినమున మనము దేవుని శబ్దాన్ని వినబోతున్నాం, క్రీస్తు శబ్దాన్ని వినబోతున్నాం. ఆ శబ్దము విన్న వారందరూ కూడా మేలు చేసిన వారు జీవపు పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళతారు అనే విషయం మనకు బైబిల్ గ్రంథములో తెలియపరచబడుతుంది. ఒకసారి ఆ మాటలు కూడా మనము చదువుకుందాము రండి. యోహాను సువార్త వాక్యములో మనము చూడగలిగితే, యోహాను సువార్త దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాటలు చూద్దాము. 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. ఒక కాలం వస్తుందట, ఒక కాలం. ఆ రోజున ఒక శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం ఎవరిది? ఏవండి, ఆ శబ్దం ఎవరిది? దేవుని శబ్దము వినబోతున్నాం. ఆ శబ్దము విన్న తరువాత అందరూ బయటికి వస్తారా? కొందరు వస్తారా? అందరూ వస్తారు. మొదట ఎవరు వస్తారంటే ప్రభువును నమ్మిన వారు వస్తారు. తరువాత ప్రభువుని నమ్మకుండా చనిపోయిన వారు వస్తారు. ఏది ఏమైనా మరణించిన వారందరూ కూడా బయటికి వస్తారు. వచ్చిన వీరు రెండు గుంపులైపోతారు. ఒక గుంపు అది మేలు చేసిన గుంపు, రక్షించబడి దేవుని కొరకు బ్రతికిన గుంపు, రక్షించబడి దైవ ప్రణాళికలో జీవించి ఎక్కడ కూడా తమ జీవితాలు నరకానికి వెళ్ళిపోతాయేమోననే భయంతో బ్రతుకుతూ భయభక్తులు కలిగి వాక్యం చెప్పినట్లుగా నడుచుకున్నటువంటి ఒక గుంపు. వీళ్ళు మేలు చేసిన వారు రక్షించబడ్డారు. అనేకులను రక్షణలోనికి నడిపించిన మేలు చేసిన వారు, అనేకుల కొరకు ప్రార్థించినటువంటి వారు, వీరంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే జీవ పునరుత్థానమునకు వెళ్ళిపోతారు. అంటే జీవములోనికి వెళ్ళిపోతారు, నిత్య జీవములోనికి వారు వెళ్ళిపోతారు. ఇక ఆ తరువాత ప్రభువుని నమ్మకుండా, వాక్యానికి లోబడకుండా, ప్రభు కొరకు జీవించకుండా, తర్వాత వాళ్ళు బాప్తీసం తీసుకొని ఒకవేళ కొంతమంది దేవునికి దూరం అయిపోయి దేవుని చిత్త ప్రకారం ప్రియులారా వాళ్ళు జరిగించకుండా మళ్ళీ లోకములో కలిసిపోయిన వారందరూ కూడా ప్రియులారా తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతారు అని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతారు. అదేంటండి, మరి ప్రభుని నమ్మి లేచినటువంటి వారికి తీర్పు లేదా అనంటే, ప్రియమైన వారలారా, బైబిల్ చెబుతుంది
ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి ఇక లేదు అనే విషయం మనకు తేటగా అక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పునరుత్థానము అంటే చనిపోయిన వారంతా మళ్ళీ తిరిగి ఏం చేస్తారు చెప్పండి? లేస్తారు. అదే మన విశ్వాసం. ఆ పునరుత్థానాన్ని బట్టే మనం రక్షించబడ్డాం. యేసు ప్రభు శరీరధారిగా లోకానికి వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయనే ప్రథమ ఫలముగా తిరిగి మొదట పునరుత్థానుడైనట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాగూ పునరుత్థానుడయ్యాడో, ప్రియులారా, చనిపోయిన వారందరూ కూడా పునరుత్థానమయ్యే ఒక రోజు రాబోతుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనాన్ని మనము చదువుకుందాం. 20వ వచనము నుండి చదువుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. వాక్యంలో వ్రాయబడినటువంటి విషయాలు బాగా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎలా లేచాడో, చనిపోయిన వారు కూడా ఒక దినాన్న తిరిగి లేస్తారు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎవరికి వాళ్ళు తమ తమ వరుసలోనే లేస్తారు అనే విషయం మనకిక్కడ తేటగా అర్థమవుతుంది. ఆ తరువాత పరిశుద్ధులందరినీ కూడా, ప్రభువుని నమ్మిన వారందరినీ కూడా యేసు ప్రభు వారు తీసుకొని వెళ్ళి ఈ సమస్తమైనటువంటి అధికారము, ఆధిపత్యము, సమస్తమైనటువంటి ఈ రాజ్యం అంటే లోకములో ఉన్న ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి ఎవరికి అప్పగిస్తాడు? తండ్రికి అప్పగించి, నాయనా, నా రక్తములో కడగబడిన వాళ్ళు వీరే, నన్ను వెళ్ళమన్నావు కదా, భూమి మీద వారి కొరకు మరణించమన్నావు కదా, నేను మరణించాను కదా, నా రక్తాన్ని చిందించాను కదా, వీళ్ళంతా నా రక్తములో కడగబడి ఒక రాజ్యంగా భూమి మీద ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో కష్టాలు అనుభవించారు, నిందలు అవమానాలు పడ్డారు, నా కొరకు దెబ్బలు తిన్నారు, నా కొరకు అవమానాలు పొందారు, నా కొరకు హతసాక్షులైపోయారు. వీళ్ళలో కొంతమంది, ఇదిగో ఇదంతా ఒక రాజ్యముగా నీ దగ్గరకు తీసుకొచ్చాను, నాకు అప్పగించినటువంటి ఆ పని ఇదిగో భూమి మీద పూర్తి చేసిన తర్వాత నేను సంపాదించిన రాజ్యం ఇదే అని తీసుకొని వెళ్ళి తండ్రికి అప్పగించే రోజు, అది ఒక అద్భుతమైనటువంటి రోజు. ఈ పునరుత్థానాన్ని గూర్చే పౌలు గారు ప్రకటిస్తున్నాను అని అంటున్నాడు. ఇంకా నేను వీటిని వివరించను కానీ చాలా విషయాలు ఉన్నాయి. వీటిని గురించే చెబుతూ అక్కడ పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మాట్లాడతాడు. చూడండి, ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము దేవుని వాక్యములో 16వ వచనం మనం చదువుకుందాం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అని అన్నాడు. ఇది చాలా చాలా ప్రతి ఒక్కరికి కావలసిన మాట అండి. ఇది చాలా మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన మాట అండి. పౌలు గారు వారి ఎదుట మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఈ విధమున నేనును, పునరుత్థానముందని నమ్మిన నేను, పునరుత్థానమును గురించి ప్రకటిస్తున్నటువంటి నేను, దేవుని ఎడలను మనుషుల ఎడలను నా మనస్సాక్షి ఎలా ఉండాలని అభ్యాసం చేసుకుంటున్నాను.
నిర్దోషమైనదిగా ఉండాలి. అంటే ఒక వ్యక్తి పునరుత్థానుడు కావాలి, ఒక వ్యక్తి దేవుని యొద్దకు వెళ్ళాలి, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి చేరాలి అని అంటే భూమి మీద తన మనస్సాక్షిని జాగ్రత్త పరుచుకోవాలి. మనస్సాక్షి ఉందా మనకు? లేదా? మరేంటి, ఉందా లేదు చెప్పండి. మనస్సాక్షి ఉందా లేదా మీ అందరికీ? మనస్సాక్షి ఉంది మనకు. మన మనస్సాక్షిని బట్టి మన పనులు జరుగుతాయి, మన మనస్సాక్షిని బట్టి మన జీవితాలు ఉంటాయి, మన మనస్సాక్షిని బట్టి మన మాటలు ఉంటాయి, మన మనస్సాక్షిని బట్టే ప్రియులారా మనము ఈ లోకములో జీవిస్తాం. మనస్సాక్షి లేనివాడు మనిషే కాదు. మనస్సాక్షి లేనివాడు మనిషే కాదు. ఎందుకంటే దేవుడు మనిషికి ఏం పెట్టాడు చెప్పండి? మనస్సాక్షిని పెట్టాడు. ప్రియులారా, వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటే మన మనస్సాక్షి ఎలా ఉంది? ఏమండి, పైకి మనం ఎలా మాట్లాడినా మన మనస్సాక్షి మనకు బోధిస్తానే ఉంటుంది. ఒకవేళ మనము ఎవరికైనా అబద్ధం చెప్పావనుకో, మన మనస్సాక్షి ఏం చెబుతుంది? నువ్వు అబద్ధం చెబుతున్నావు, నువ్వు అసత్యం చెబుతున్నావు, నువ్వు నిజం అది కాదు, అది అసత్యం అది అని మనకు బోధిస్తుందా లేదా? బోధిస్తుందా? ఆ మనస్సాక్షే మన జీవితాలలో నిర్దోషమైనదిగా ఉండటానికి మనం ఏం చేయాలో తెలుసండి? అభ్యాసం చేసుకోవాలి, అభ్యాసం చెయ్యాలి. మనం ఏది పడితే అది మాట్లాడి, మనం మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడి, మనసులో ఉన్నటువంటి దానిని బట్టే ప్రియులారా మన జీవితాలు వ్యర్థమైనటువంటి వాటి మీద మనసు పెట్టి మన జీవితాలు రెండు విధానాలుగా బ్రతికితే ప్రియులారా చాలా ప్రమాదం. నువ్వు ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత నీ మనస్సాక్షి, నా మనస్సాక్షి, మనందరి మనస్సాక్షి నిర్దోషమైనదిగా చేసుకోవాలి. అది అభ్యాసం చెయ్యాలి, దాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనము దేన్ని అలవాటు చేసుకుంటామో అదే మాట్లాడతాం. అదే అబద్ధాలు అలవాటు అయిపోయినాయి అనుకోండి, అబద్ధాలే మాట్లాడతాం. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం అలవాటు అయిపోయింది అనుకోండి, అదే మాట్లాడతాం. ప్రియులారా, అలా కాదండి. మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా, వాక్యాన్ని బట్టి నడిచేదిగా ఉండాలి, వాక్యాన్ని బట్టి మాట్లాడేదిగా ఉండాలి, వాక్యాన్ని బట్టి ఆలోచించేదిగా ఉండాలి, వాక్యాన్ని బట్టి నడిచేదిగా ఉండాలి. వాక్యాన్ని బట్టే మన ప్రవర్తన ఆధారపడి మన మనస్సాక్షి నిండా వాక్యాన్ని నింపుకొని నేను వాక్య ప్రకారం ఉన్నానా, వాక్య ప్రకారం బ్రతుకుతున్నానా, వాక్య ప్రకారం మాట్లాడుతున్నానా అని పరిశీలన చేసుకోవటం ఎంతో అవసరం. ఏదో వచ్చాను, కూర్చున్నాను, కాసేపు వాక్యం విన్నాను, వెళ్ళిపోయినని కాదు. వాక్యం విన్న తర్వాత మన సాక్షి నిర్దోషములోనికి వెళ్ళాలి. మన మనస్సాక్షి దేవునికి అంకితంగా మారాలి. అది అభ్యాసము చేసుకొనుచున్నానన్నాడు. నిజంగా అండి, పౌలు గారి యొక్క ప్రసంగాలలో, పౌలు గారు చెప్పినటువంటి మాటల్లో తన మనస్సాక్షిని గురించి ఎలా మాట్లాడాడో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఎప్పుడు కూడా తన మనస్సాక్షి మీద ఎంతగా తన ప్రియులారా ఆలోచనలు, తన తలంపులన్నీ తన మనస్సాక్షి మీద పెట్టి ఎలాగూ అతడు జీవించాడో అతడు మాట్లాడుతున్న మాటల్లోనే మనకు అర్థమవుతుంది. 23వ అధ్యాయంలోనికి రండి. సభయ వారి ఎదుట నిలబడినప్పుడు ప్రియులారా అతడు చెప్పిన మాట ఏంటో, అసలు ఎందుకు అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు పౌలు గారి నోటి మీద కొట్టమన్నాడు? 23వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొంటినని చెప్పెను. ఎలా నడుచుకున్నాడట? ఏవండి, పౌలు గారు సభలో నిలబడి మాట్లాడుతున్న మాటలవి. ఏం మాట్లాడుతున్నాడు అతడు? నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొంటిని. అంటే ప్రతి రక్షించబడిన వ్యక్తి, ప్రతి ప్రభువును నమ్మినటువంటి వ్యక్తికి ఏ మనస్సాక్షి కావాలి? మంచి మనస్సాక్షి కావాలి. ఉందా? మంచి మనస్సాక్షి ఉందా? ఏవండి, మన జీవితంలోనండి మంచి మనస్సాక్షి అని అంటే మనము మంచి గురించి ఆలోచిస్తాం, మంచిని చేయటానికే ప్రియులార చూస్తాం, మంచి ప్రియులార విధానాలనే మనం ఆలోచిస్తాం. మంచి మనస్సాక్షి. కానీ మనిషిలో ఉన్న బలహీనత ఏంటంటే
ఎదుటివానిలో ఉన్న తప్పులు చూస్తాడు కానీ ఎదుటివానిలో ఉన్న మంచిని చూస్తాడా? తప్పుల గురించి ఎక్కువ మాట్లాడతామా, మంచి గురించి ఎక్కువ మాట్లాడతామా? ఎదుటి వ్యక్తిలో తప్పుల గురించే మాట్లాడతాం. అందుకే ఎదుటివాని తప్పులను గురించి మనం మాట్లాడేటప్పుడు ప్రియులారా, ఎదుటివాని తప్పుల గురించి మనం మాట్లాడేటప్పుడు మన మనస్సాక్షి ఏమైపోతుందంటే ప్రియులారా, అనేక రకాలైనటువంటి మిళితమైపోతుంది. అది తప్పుల గురించి మాట్లాడుతున్నామంటే మనం ఎదుటివాని తప్పులు వెతకటానికే ప్రయత్నం చేస్తాం. మనస్సాక్షి తప్పులు కాదు, అసలు ఆ వ్యక్తిలో మంచి ఉంది అని వెతకటం నేర్చుకుంటే మంచి మనస్సాక్షిగా మనం బ్రతకగలుగుతాం. ఏవండి, తప్పులు ఎవరిలో ఉండవండి? ఒకసారి ఆలోచించండి. నాలో లేవని నేను చెప్పలేను, మీలో లేవని మీరు చెప్పలేరు. తప్పును సరిచేసుకోవటం ప్రాముఖ్యం. తప్పులు సరిచేసుకొని జాగ్రత్తగా మంచిగా బ్రతకటం ప్రాముఖ్యం. అలాగని ప్రియులారా, మనమేదో మంచోళం, మనలో ఏ పొరపాటులు లేవని ఎదుటివాడి తప్పులను బయటికి తీసుకొచ్చి మనం ఎండేయకూడదు. అది మంచి మనసాక్షి అవుతుందా? అది మంచి మనసాక్షి కాదు. చాలాసార్లు అండి క్రైస్తవ జీవితంలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. దావీదు పాపం చేయలేదా, సొలొమోను పాపం చేయలేదా, సంసోను పాపం చేయలేదా అంటే మనిషి ఆలోచనలను ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? వాళ్ళు చేసిన తప్పుల మీదకి వెళ్ళిపోతున్నాయి. సంసోను దేవుని కొరకు బలంగా జీవించిన జీవితం, దేవుని కొరకు బహు ప్రార్థన చేసి పరిశుద్ధంగా బ్రతికినటువంటి దావీదు జీవితం, దేవునికి ఇష్టడుగా బ్రతికినటువంటి దావీదు జీవితం, దేవుని యొక్క ధర్మశాస్త్రమును నెరవేర్చి దేవుని మందిరము కట్టి ఉన్నతమైనటువంటి రీతిలో దేవుని ఆరాధించిన సొలొమోను జీవితం, ఈ మంచి మన జ్ఞాపకం రాదా? అంటే మనిషి ఒక వ్యక్తిలో తప్పులు వెతుకుతున్నాడంటే తన మనస్సాక్షి కూడా తప్పులో ఉందని అర్థం. అర్థమైందా? ఎప్పుడు కూడా ఎదుటివాని తప్పులు ఎంచొద్దు. ప్రియులారా, నీ చేతనైతే వాక్యం చెప్పి తప్పునేం చెయ్యి, సరిచెయ్యి, బాగు చెయ్యి. అంతేగాని ఒకళ్ళు తప్పు చేస్తే మరీ పని కట్టుకుని వెళ్ళి ఊరంతా చెప్పకూడదు. ఎవరిలోనైనా లోపం ఉంటే ఆ లోపాన్ని ప్రియులారా ఊరంతా మనం చాటింపు దండోరా వేయకూడదు. మంచిని గురించి చెప్పు, మంచిని గురించి ఆలోచించు, వారిలో ఉన్న మంచిని బయటకు తీసుకురా. అది దేవుని యొక్క ఉద్దేశం అండి. దేవుని ఉద్దేశం అదేనండి. బైబిల్ మన మనస్సాక్షి మంచిదిగా మారాలి, మంచిదిగా మారాలి. పౌలు గారి యొక్క జీవితంలో అటువంటి మనస్సాక్షి ఉంది. కాబట్టి మన మనస్సాక్షి మంచి సాక్ష్యము కలిగినదిగా ఈ భూమి మీద ఉండాలంటే ప్రియులారా, మనం ఎదుటివానిలో నేను నేర్చుకోవలసిన మంచి ఏదైనా ఉందా, ఇది మనం తెలుసుకోవాలి. ఏమండి, మంచి దొరకదా మనకి? ప్రభువుని నమ్మని వారిలో కూడా మంచి కనబడుతుందా, కనబడదా? నిజంగా చెప్పండి. ప్రభువుని నమ్మని వారు, రక్షణ పొందనటువంటి వారిలో కూడా మంచి కనబడుతుందా? కనబడుతుందండి. ఆ మంచి మనం తీసుకోవచ్చా? తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ప్రభువుని నమ్మనటువంటి వాడు ఒక మంచి పని చేస్తున్నాడు, వాడు ప్రభువుని నమ్మలా, ప్రియులారా, వాడిలో ఒక మంచి కనబడుతుంది. ఒక త్రాగుబోతున్నాడు, ఒక త్రాగుబోతులో కూడా ఎక్కడో ఒక చోట మంచి కనబడుతుందా, కనబడదా? ఆ మంచిని తీసుకో. మంచిని అభ్యాసం చేసుకోవటం అంటే అది. అరే, రక్షణ పొందని అతడు ఒక త్రాగుబోతుగా ఉండి ఇదిగో ఒక మంచిని చూపిస్తున్నాడే, నేను ప్రభు నమ్ముకుని కూడా ఆ మంచి నాలో లేదేంటి? ఒక దుర్మార్గుడు ప్రభుని నమ్మకపోయినా కూడా అతనిలో ఏదో ఒక మంచి కనబడుతుందే, నేను ప్రభుని నమ్ముకున్నా కూడా ఆ మంచి నాలో లేదేంటి? ఇది అభ్యాసం చేసుకోవటం అంటే ప్రతి మనిషిలో కూడా మంచిని వెదకటం నేర్చుకోవాలి మనం, తప్పులు వెదకకూడదు మనం. ప్రియులారా, ఇది క్రైస్తవ జీవితంలో నేర్చుకోవలసినటువంటి విషయం. ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తే పౌలు గారు అంటున్నాడు, కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొంటిని అని అన్నాడు కదా. ఇక్కడ 16వ వచనంలో ఏమన్నాడు? 24:16 ఏమన్నాడు? నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు ఏం చేసుకుంటున్నాను, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడల అన్నాడు. చూడండి, అక్కడ అన్నాడా? దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ కూడా తన మనస్సాక్షి ఎలా ఉండాలనుకుంటున్నాడు? ప్రియులారా, గమనించండి. అదే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక దేవుని వాక్య భాగములో 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం.
పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి. చూడండి, పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తే ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండగోరుదును అని అన్నాడు. చూడండి, పౌలు గారి కళ్ళ ముందట ఎవరు కనబడుతున్నారట? రక్షించబడిన తన సహోదరులు కనబడుతున్నారట. రక్షించబడని తన సహోదరులు కనబడుతున్నారట. ఇప్పుడు అతడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిస్తుంది. ఏవండి, మనస్సాక్షి ఏం చేస్తుందట? తనకి సాక్ష్యం చెబుతుందట. ఏ పౌలు, నీ సహోదరులు నశించిపోతున్నారు చూడు, నువ్వు శాపగ్రస్తుడు అయినా ముందు వాళ్ళని కాపాడుకోవాలి. చూసారా, నువ్వు ఏ పరిస్థితికి వెళ్ళిన ముందు వాళ్ళని కాపాడుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. అదే చెబుతున్నాడు ఇక్కడ పౌలు గారు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా ఏమిస్తుంది? సాక్ష్యమిస్తుంది. మన మనస్సాక్షి సాక్ష్యమిస్తుందండి. మన బట్టే సాక్ష్యమిస్తుంది. మన మనస్సాక్షి సాక్ష్యమిచ్చేటువంటి ప్రియులార ఒక స్వభావము కలిగింది అని నమ్మండి. మన గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలంటే పక్కింటోళ్ళ కంటే, ఎదుటింటోళ్ళ కంటే, నీ ఇంటోళ్ళ కంటే ముందు ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? నీ మనస్సాక్షే నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. అదే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో కొరింథీయులకు ఉత్తరం రాస్తే ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, నా అతిశయమేదనగా లౌకిక జ్ఞానాన్ని అనుసరించక. ఏమనుసరించట్లేదట? కొంతమందికి లౌకిక జ్ఞానం ఎక్కువండి. లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు, విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే అన్నాడు. సాక్ష్యం ఇస్తుందా? మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందా? ఏమని? ప్రియులారా, ఏ విధము? లౌకిక జ్ఞానమును అనుసరించక. కొంతమందికి లౌకిక జ్ఞానం ఎక్కువ ఉంటుందండి. మాటలతో మనుషుల్ని ప్రియులారా ఆకట్టుకునే విధానం ఎక్కువ ఉంటుంది. మేము ఆ విధమైనటువంటి లౌకిక జ్ఞానాన్ని అనుసరించకుండా దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమని, విశేషముగా మీ ఎడల కూడా నడుచుకున్నామని. కొరింథీయులారా, మీ ఎడల కూడా నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే కదా. చూసారా, వాళ్ళు ఎలా నడుచుకున్నారో కూడా వారి మనస్సాక్షి ఏమిస్తుందట? సాక్ష్యమిస్తుంది అని వాక్యంలో చూస్తున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం వివరించను కానీ చెప్పేస్తాను చూడండి. ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింపగలు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారమైన నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. తిమోతి, నీ కన్నీళ్లు తలుచుకుంటున్నాను, నీ విశ్వాసాన్ని తలుచుకుంటున్నాను, నీ ఆత్మీయతను చూస్తుంటే నిజంగా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాను. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి అక్కడ అంటున్నాడు, ఇదిగో ఎలా చెల్లిస్తున్నానో, ఎలా కృతజ్ఞుడినై ఉన్నానో తెలుసా? నిర్మలమైన మనస్సాక్షి అన్నాడు. ఏ మనస్సాక్షి? నిర్మలమైన మనస్సాక్షి అంటే కల్మషం లేనిది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కళంకమైన మనస్సాక్షి. చూసారా, అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు ఎంత పరిశుద్ధతో కనబడతాడో, ఎంత నిర్మలంగా కనబడతాడో. ప్రియులారా, దేవుని నమ్మినటువంటి మనలో కూడా అటువంటి నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి అని ఇక్కడ
తిమోతి గారి గూర్చి వ్రాస్తూ, నేను నీ కార్యాలను, నీ విశ్వాసాన్ని చూశాను తిమోతి, నీలో ఉన్న కన్నీళ్లు చూశాను, నిన్ను నేను తలుచుకుంటున్నా, నిష్కపటమైన విశ్వాసంతో బ్రతుకుతున్నావే, ఆ బ్రతుకును నేను తలంచుకొని జ్ఞాపకము చేసుకొని ఏం చేస్తున్నానంటే, నా నిర్మలమైన మనస్సాక్షితో, కల్మషము లేని మనస్సాక్షితో, పాపము లేని మనస్సాక్షితో, పరిశుద్ధమైన మనస్సాక్షితో నేను దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను, కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని అన్నాడు. ఎవరు మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ? మనస్సాక్షి గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే, మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనది మనిషి జీవితంలో. మరొక వచనం చూడండి, వాక్య భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారము. ఏ హృదయం? మనస్సాక్షికి ఏం కాకూడదట? మనస్సాక్షికి ఏం ప్రియులారా, ఏం ఉండకూడదు? కల్మషము తోచకూడదు మనస్సాక్షికి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారం. ప్రోక్షించబడ్డాం, మేము పోయబడ్డాం, అనేకుల కొరకు శ్రమ అనుభవించాం. ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవార పవిత్రమైన జీవితాలతో మా శరీరాలను కాపాడుకుంటూ ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరాలి. మనము దేవుని సన్నిధికి చేరాలి. అందరిని కలుపుకొని చెబుతున్నాడు, మనము దేవుని సన్నిధికి చేరాలి అని అంటే మన మనస్సాక్షిలో ఏముండకూడదు? కల్మషం ఉండకూడదు. మన శరీరాలు ఉదకముతో స్నానము చేసినట్లుగా పవిత్రమైనటువంటి విధానములలో ఉండాలి ప్రియులారా. మన మనస్సాక్షిని బట్టే మనలో కల్మషం ప్రారంభం అవ్వచ్చు. మన మనస్సాక్షి బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన మనస్సాక్షి బాగుంటుంది. మన శరీరములు కల్మషం ఉండకూడదు, కల్మషం ఉండకూడదు. అప్పుడప్పుడు కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటున్నాము, ఆమెలో ఎంత కుళ్ళుందో అంటారు, చూసారా? అదే కల్మషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి ఒకటి మాట్లాడుతుంది, లోపల ఒకటి పెట్టుకుంటుంది. కుళ్ళుతో ఉన్నటువంటి జీవితం అంటే స్త్రీలనే కాదు, పురుషుల్లో కూడా ఉంటుంది. ఇది అందరిలో ఉండేటువంటి విధానమే. ఇటువంటిది ఉండకూడదట. కల్మషముతో ఉన్నటువంటి ప్రియుల మనస్సాక్షి ఉండకూడదు. అది క్రైస్తవ జీవితానికే ప్రమాదకరమైంది. మనము దేవుని సన్నిధికి చేరాలంటే మన మనస్సాక్షిలో ఏముండకూడదన్నాడు? కల్మషం ఉండకూడదన్నాడు. 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 18వ వచనం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. చూసారా, వాళ్ళ మనస్సాక్షి గురించి ఎంత సాక్ష్యం ఇస్తున్నారో, ఎంత ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నారో వాళ్ళు. మా నిమిత్తము ప్రార్థన చేయండి, మేము అన్ని విషయాలలో కూడా యోగ్యముగా ప్రవర్తించగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాము అని చెబుతున్నాడు. మనస్సాక్షి గురించి ఇన్నిసార్లు చెప్పాలా పౌలు గారు? అంటే మనిషికి అసలు ఉండాల్సిందే సరైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి ఉండాలి. ప్రియులారా, ఆలోచించారా? మనస్సాక్షి బాగుంటే, మనస్సాక్షి మంచిగా ఉంటే, మనస్సాక్షి మంచి ఆలోచనలతో ఉంటే, మనస్సాక్షి దేవుని వాక్యముతో నింపబడితే, మనస్సాక్షి ప్రియులార దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, ఎదుటి వారిని ప్రియులార మనము లోపాలతో చూడం. పౌలు గారు అదే అభ్యాసం చేసుకుంటున్నాను అని ప్రియులారా జరిగిన విషయాలన్నీ కూడా చెబుతున్నాడు. అయ్యా, నా మీద విమర్శ వీళ్ళు చేస్తున్నారు కానీ విమర్శించవలసిన విషయం ఏమి లేదు. వాస్తవానికి నేను పునరుత్థానాన్ని గురించి మాత్రం గట్టిగా మాట్లాడుతున్నాను. ఈ విషయంలో ఏమైనా ఉంటే నిజంగా వాళ్ళనే చెప్పమనండి అని ప్రియులారా ఫేలిక్స్ ఎదుట పౌలు గారు అక్కడ ఉన్న తెర్తిల్లు అనే న్యాయవాది ఎదుట, పెద్దల ఎదుట, ప్రధాన యాజకుల ఎదుట చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఫేలిక్స్కి కొంచెం ఈ మార్గం బాగా తెలుసు. ఇది దేవుని గురించిన కొన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే తన భార్య అనే ఒక ఆమె ఉంది. ఆమె పేరు ద్రుసిల్లా అనేటువంటి భార్య ఉందండి ఫేలిక్స్కి. ప్రియులారా, అక్కడ ఆ విధంగా ఆమెమో యూదురాలు.
ద్రుస్కిల్లా అనేటువంటి ఆమె యూదురాలు. ఎలా యూదురాలు అనంటే ఒకసారి ఆమె పేరు కూడా మనం చదువుకోవాలి. ఇప్పుడు చూడండి 24వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుస్సిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించాడు. చాలండి. దేవుని వాక్యంలో ఇక్కడ పౌలు గారు చెప్పిన తర్వాత మరి ఇది ఆ విమర్శ అంతా కూడా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా ఇతన్ని తీసుకెళ్లి కావల్లో ఉంచండి, కొన్ని దినాలు అయిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి పెట్టేశారు. లోపల కావల్లో ఉంచేశారు పౌలు గారిని. అంతా జరిగింది. వాళ్ళు ఫేలిక్స్ దగ్గర చెప్పేశారు. తెర్తిల్లు అనేటువంటి న్యాయవాదిని తీసుకొచ్చి యూదులు పెద్దలందరూ చెప్పేశారు కదా. ఆ తర్వాత పౌలు గారు కూడా చెప్పేశాడు కదా. చెప్పేసిన తర్వాత సరే ఇతన్ని తీసుకెళ్లి లోపల పెట్టండి, లూసియా వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ తీర్పు జరగకుండానే లోపల పెట్టేశారు. తీర్పు చెప్పలేదు ఆయన. మళ్ళీ కొన్ని దినాలు అయిన తర్వాత తన భార్యతో కలిసి వచ్చాడు. ఎవరు? ఫేలిక్స్. ఎవరు తన భార్య? ద్రుస్సిల్లా. మాటి మాటికి ఎందుకు చెబుతున్నానంటే మీకు ఈ పేర్లు అర్థం కావాలి. ఈ ద్రుస్సిల్లా అనేటువంటి వ్యక్తి ఎవరు అనంటే పురుగులు పడి చనిపోయిన ఈ హేరోదు ఉన్నాడే, సింహాసనం మీద కూర్చొని అతడు రాజవస్త్రములను ధరించి 12వ అధ్యాయములో ఏవండి అతడు ఉపన్యాసము చేస్తుండగా ప్రజలందరూ ఇది దేవుని స్వరమే గాని మానవుని స్వరము కాదు అనగానే పురుగులు పడి చచ్చిపోయింది అన్నారే. అతని కూతురు ఈ ద్రుస్సిల్లా. అందుకు చెబుతున్నా నేను మాటి మాటికి ఆ పేరు. 12వ అధ్యాయములో ఉన్నటువంటి హేరోదు, పురుగులు పడి చనిపోయిన హేరోదు. హేరోదులు చాలా మంది ఉన్నారుగా. హేరోదుల గురించి చాలా మంది చెప్పాను కదా. పురుగులు పడి చనిపోయినటువంటి హేరోదు ఉన్నాడే, అగ్రిప్ప 1 ఉన్నాడే, ఆయన కుమార్తె ఎవరు అంటే ఈ ద్రుస్సిల్లా. కాబట్టి ఆమె యూదురాలు కాబట్టి ఆమెకు యూదుల సంగతులు బాగా తెలుసు. ఈమె దగ్గర ఈ ఫేలిక్స్కు కొన్ని సంగతులు ప్రియులారా ఆమె దగ్గర నేర్చుకున్నవాడు. సరే వీళ్ళిద్దరూ కూడా ఒక రోజున వచ్చారు, పౌలును పిలిపించారు, మాట్లాడమన్నారు. పౌలు గారు ఏం చేశాడు తెలుసా? విశ్వాసాన్ని గూర్చి నీతిని గూర్చి ప్రియులారా వాళ్ళకి చాలా చక్కగా చెప్పేశాడు. ఆశా నిగ్రహం ఏంటో అని చెప్పేసరికి ఆ మాటలు బోధిస్తుంటే ఈ ఫేలిక్స్కి హృదయంలో గుండె దడదడ అయిపోయింది. భయపడిపోరు, ఆయన ఏంటో నాయన ఈయన మాట్లాడే మాటలు ఏంటి, ఆయన మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది అని భయపడి ఏం చేశాడు అనంటే చూడండి అక్కడ 25వ వచనంలో అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ ఏమైపోతున్నాడు? ఎవరు ప్రసంగిస్తుంటే? పౌలెవరు? ఒక ఖైదీ. వాళ్ళ దృష్టిలో పౌలెవరు? ఒక ఖైదీ. ఏమండి, ఖైదీ మాట్లాడుతుంటే అధికారి ఏమవుతున్నాడు? అసలు ఎవరెవరికి భయపడాలి? అధికారికి ఖైదీ భయపడాలి. కానీ ఇప్పుడు ఖైదీ మాట్లాడుతుంటే ఎవరు భయపడుతున్నారు? ఫేలిక్స్ భయపడిపోయి సరేలేయ్యా తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళిపో తర్వాత అని పంపించేశాడు. పంపించేసిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా మాటి మాటికి పౌలు గారిని పిలిపిస్తున్నాడు. ఏంటయ్యా కారణం అంటే ఏదన్నా డబ్బిస్తాడేమోనని. ఎందుకంటే ఈ అధికారంలో ఈ తీర్పు తీర్చే వాళ్ళంతా దేని మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు? మాటి మాటికి పిలిపిస్తున్నాడు పౌలు గారిని. పౌలు గారి వస్తున్నాడు, చెబుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, కానీ డబ్బు విషయం ఎత్తట్లా. అక్కడ అదే ఉంది చూడండి. అక్కడ చూడండి ఒక వాక్యంలో 26వ వచనం. పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో ఏం చేస్తున్నాడు? ఎవరు? ఫేలిక్స్ చేస్తున్న పనేంటి? మాటి మాటికి పిలిపిస్తున్నాడు పౌలు గారిని. పౌలు గారిని పిలిపిస్తుంటే పౌలు గారు ఏం దేవుని మాటలు చెబుతున్నాడు, దేవుని సంగతులు చెబుతున్నాడు. కానీ ఈయన పిలిపించేది ఎందుకు? ఏమన్నా డబ్బులు ఇస్తాడేమో, ఖైదీగా ఉన్నాడు కదా, ఏమన్నా డబ్బులు ఇస్తాడని చూస్తున్నాడు. ప్రియులారా ఈ విధంగా 2 సంవత్సరాలు గడిపాడండి. అతనికి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ఎవరికి అంటే మన భాషలో చెబుతున్నాను, ఫేలిక్స్కి ట్రాన్స్ఫర్ వచ్చేసి అక్కడి నుంచి మారిపోయాడు. అక్కడికి ఫేస్తు వచ్చేసాడు ఆ అధికారంలోనికి. పోర్తియు పేస్తు అనేటువంటి వ్యక్తి వచ్చేసాడు. ఎందుకు వెళ్ళిపోయాడా ఇతడు తీర్పు తీర్చుకున్నంటే యూదులందరి చేత నేను మంచోడిని అనిపించుకోవాలి. యూదులందరి చేత నేనేమనిపించుకోవాలి? ఏమండి, పౌలు గారికి తీర్పు తీర్చకుండా వెళ్ళిపోతే మంచోడా?
అంటే యూదులందరూ ఆహా మంచోడే జైల్లో ఉంచాడు. ఎందుకంటే వీళ్ళందరి ఉద్దేశం ఏంటి? పౌలు గారు జైల్లో ఉండగానే ఎప్పుడో చోట బయటకు వస్తాడు, ఏదో ఒక సభకు వస్తాడు, మధ్యలోనే చంపేద్దామనే ఆలోచన కదా వీళ్ళది. మధ్యలోనే చంపేద్దామనే ఆలోచన కదా. ఇప్పుడు తీర్పు తీరుస్తాడేమో, ఒకవేళ పౌలు గారిని విడిచిపెడతాడేమో అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎక్కడ పౌలు గారిని విడిచిపెడతాడో మనం వెంటనే జోక్యం చేసుకోవాలి, దాడి చేయాలి, ధర్నాలు చేయాలని వీళ్ళున్నారు ప్రియులారా. కానీ యూదులందరి చేత నేను మంచి పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఫేలిక్స్ తీర్పు తీర్చకుండానే అతన్ని జైల్లోనే ఉంచి ప్రియులారా వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. ఇప్పుడు అధికారములోనికి ఎవరొచ్చారు? పొర్తియు ఫేస్తు అనే వ్యక్తి అధికారం. ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే ఫేలిక్స్ ఎవరు, ఫేస్తు ఎవరు, ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి కదా. ఎందుకంటే ప్రియులారా బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథంలో కొన్ని పేర్లు ఒకే రకంగా ఉంటాయి. ఎవరు ఈ ఫేస్తు, ఎవరు ఈ యొక్క ఫేలిక్స్, ఎవరు ఈ లూసియా, ఎవరు ఈ క్లౌదియా, ఎవరు, ఈ పేర్లన్నీ మనకు అర్థం కావాలి, లేకపోతే తికమక పడిపోతాం. అందుకని ఇప్పుడు ఇక్కడ వాక్యంలో ఫేలిక్స్ అధికారిగా ఉన్నాడు కైసరియకు, అతని టైం అయిపోయింది, అతడు వెళ్ళిపోయాడు. అతని తర్వాత ఫేస్తు అధికారములోనికి వచ్చాడు. ఫేస్తు అధికారములోనికి వచ్చేసరికి పౌలు గారు ఇంకా చెరలోనే ఉన్నాడు. ప్రియులారా, ఇక ఆ తరువాత ఫేస్తు గారి దగ్గర తీర్పు జరుగుతుంది పౌలు గారికి. చెప్పుకుందాం ఆ విషయాలన్నీ. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రక్షించబడినటువంటి మన జీవితాలలో మన మనస్సాక్షి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ, ఎవ్వరి మీద ద్వేషం లేకుండా, ఎవ్వరి మీద కక్ష లేకుండా, ఎవరి మీద అసూయ లేకుండా, ఎవరి మీద ప్రియులారా మనకు చెడు అభిప్రాయము లేకుండా మంచి మనస్సాక్షితో నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండటానికి అభ్యాసము చేద్దాం. అభ్యాసం అంటే నేర్చుకోవటం, ప్రియులారా తెలుసుకోవటం చెయ్యాలండి. అది ఒక్క రోజుతో వచ్చే పని కాదండి, అది ఒక గంటతో వచ్చే పని కాదండి, చెప్పగానే వచ్చేది కూడా కాదండి. అది అభ్యాసము చేస్తే వచ్చేదండి, అభ్యాసం చేస్తే వచ్చేది. కాబట్టి ప్రభువా, నా మనస్సాక్షి ఎలా ఉందయ్యా? నిర్దోషమైనదేనా? నా మనస్సాక్షిలో లేనిపోయినని పెట్టుకున్నానా? కల్మషం ఏమైనా పెట్టుకున్నానా? ప్రభువా, నన్ను కడుగు నాయనా, శుద్ధి చేయి. నేను అభ్యాసం చేసుకుంటానయ్యా, నా మనస్సాక్షిని జాగ్రత్తగా చేసుకుంటానయ్యా. మనస్సాక్షిని బట్టి నాకు పరలోకం అయ్యా, మనస్సాక్షిని బట్టి నిత్య జీవమయ్యా, మనస్సాక్షిని బట్టి నేను నీ దగ్గరకు రాగలుగుతానయ్యా. నా మనస్సాక్షి సరిగా లేకపోతే నీ దగ్గరకు రాలేను ప్రభువా, నాకు ఆ మంచి మనస్సాక్షి దయచేయి ప్రభువా అని ప్రభు దగ్గర అడుగుదామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెడిపోయిన మనస్సాక్షితో ప్రభు ఎదుట నిలవద్దు మనం. ప్రియులారా, కల్మషాన్ని పెట్టుకొని బ్రతికే మనస్సాక్షి మనలో వద్దు. అసూయ ద్వేషాలు పెట్టుకునే మనస్సాక్షి వద్దు. పౌలు గారి లాంటి భక్తుడే అంటున్నాడు, నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంచాలని నేను అభ్యాసం చేసుకుంటున్నాను అని అంటున్నాడు. ప్రియులారా, మనందరము ఆయన సన్నిధికి చేరాలి అనంటే మనలో ఆ కల్మషము లేని ఆ మనస్సాక్షి మంచిదిగా ఉండాలంటున్నాడు. ప్రభువా, నా మనస్సాక్షిని బాగు చేయి, నా మనస్సాక్షిని సరి చేయి. నేను అభ్యాసం చేసుకుంటాను ఇక నుండి ఎవరి మీద లేనిపోయినటువంటి చెడ్డ తలంపులతో నేను బ్రతకనయ్యా. పరిశుద్ధమైన, నిర్మలమైన, మంచి మనస్సాక్షి కలిగి కల్మషము తోచకుండానట్లుగా నీ ఎదుట నేను నీకు కృతజ్ఞుడిగా ఉండిపోతాను. నిన్ను స్తుతించే వ్యక్తిగా ఉంటాను, నిన్ను ఆరాధించే వ్యక్తిగా ఉంటాను. కల్మషము లేని హృదయముతో, కల్మషము లేని మనస్సాక్షితో, కల్మషము లేనటువంటి నాయన మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా మేము బ్రతుకుతాం ప్రభు అని మనలను మనము దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల యొద్దకు వస్తున్నాం కదా, రక్షణ పొందిన మనము రక్త మాంసాల్లో పాలు పంపులు పొందబోతున్నాము కదా. మరి మన మనస్సాక్షి ఎలాగుంది? అభ్యాసం చేసుకోవటానికి మనము దేవుని ఎదుట ఇప్పటి నుంచే ప్రారంభిద్దాం. అభ్యాసం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ మాటలు ఎంత గొప్పవి నాయన. అనేక సార్లు మా మనస్సాక్షి కల్మషమైపోతుందయ్యా. అనేక సార్లు మా మనస్సాక్షి వేరుగా ఆలోచిస్తుంది నాయన. వద్దు నాయన,
నిర్దోషమైన మనస్సాక్షిగా నీకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ నీకిష్టమైన బ్రతుకుతూ మా మనస్సాక్షిని మేము ప్రభు కాపాడుకొని నిత్య జీవాన్ని పొందేటట్లుగా చేయండి నాయన. మీకు వందనాలు. ప్రతి వారము ప్రభు బల యొద్దకు వస్తున్న మేము చెడిపోయిన మనస్సాక్ష్యాలతో తీసుకోవద్దయ్యా. పాడైపోయిన మనస్సాక్షితో మేము ప్రభు బల యొద్దకు రావద్దయ్యా. నీకిష్టమైన మనస్సాక్షి కలిగి ఆ బ్రతుకులు ఎవరికి వారు నాయన జాగ్రత్త పరుచుకొని నిత్యము నీ వాక్యం అనే ఉదకము చేత నాయన కడుక్కుంటూ పరిశుద్ధముతో నిర్దోషమైనటువంటి విధానములో పరిపూర్ణమైనటువంటి మంచి మనస్సాక్షి కలిగి మేము నీ సన్నిధికి చేరునట్లు మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి. ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.